ఆ గాడిద కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది. ఏంటి, ఒకప్పుడు నన్ను చూచి హేళన చేసేవారు, ఒకప్పుడు నన్ను చూచి ఏమండి మరి కొట్టినవారు, తిట్టినవారు ఈరోజు నాకు ఇంతగా పొగుడుతున్నారు. ఏమండి ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమండి మరి ఆ దారి గుండాన మరి ఆ యొక్క బట్టలు పరిచింది మాత్రం ఏమండి మరి గాడిద పిల్ల పాదాల దగ్గర, ఏమండి మరి చెట్ల కొమ్మలు నరికి మరి ఆ గాడిద పిల్ల పాదాల దగ్గర పారివేశారు. పారివేస్తున్నప్పుడు అందరూ ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమండి ఇది మాత్రము ఏంటి, నాకు ఎవరు కూడా ఇంతగా నన్ను ఘనపరచలేదే, ఇంతగా నన్ను పొగడలేదని చెప్పి ఈ గాడిద పిల్ల కూడా సంతోషంగా ఆ దారి గుండానే వెళుతుంది. ఇక్కడ గమనించండి ప్రియులారా, అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏమండి దేవుని ఘనపరిచిన వాడుగా, దేవుని మహిమపరిచిన వాడుగా దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తరము వారికి సేవ చేసి నిద్రించెను. పిల్ల ప్రభుని మోసుకుంటూ వెళ్ళి దేవుని మహిమపరిచిందో, గాడిద పిల్ల ఎలాగైతే ప్రభుని ఎత్తుకుని మరి మోసుకుని వెళుతున్నప్పుడు ఆయనను స్తుతించారో, యేసు ప్రభుల వారు మన జీవితంలో ఉన్నప్పుడు మన ద్వారా ప్రభుకు మహిమ రావాలి. దావీదు ఎలాగైతే మహిమపరిచాడో, అబ్రహాము ఎలాగైతే దేవుని మహిమపరిచాడో, ఎలాగైతే మోషే దేవుని మహిమపరిచాడో, మనందరి జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి.